Hi friends, welcome to your Guru channel. All India Sainik School Entrance Examination 2025 సంబంధించిన డీటెయిల్స్ ఏమిటనేది చూద్దాం. అంటే ఈ డీటెయిల్స్ ఏంటంటే ఈ సైనిక్ స్కూల్కి ఏ విధంగా మనం అప్లై చేసుకోవాలి ఏమిటని, అదేవిధంగా ఎలిజిబిలిటీస్ ఏమిటి, డ్యూ డేట్స్ ఏమిటి. మరి ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ఈ ఆల్ ఇండియా సైనిక్ స్కూల్కి సంబంధించి డ్యూ డేట్ని వీళ్ళు ఎక్స్టెండ్ చేయడం జరిగింది. అది ఎప్పటి వరకునంటే జనవరి 23 సాయంత్రం 5 గంటల వరకు వీళ్ళు ఎక్స్టెండ్ చేశారు. అంటే 23 సాయంత్రం 5 గంటల లోపు మనం ఆన్లైన్లో అప్లికేషన్ సబ్మిట్ చేసి సైన్స్ స్కూల్ ఎంట్రన్స్కి సంబంధించిన ఎగ్జామినేషన్ అపేర్ అయ్యి మనం సెలెక్ట్ అయ్యి సీట్ కూడా మనం గెయిన్ చేయొచ్చు. దానికి సంబంధించిన డీటెయిల్స్, అదేవిధంగా పెరిఫరల్గా కొంచెం ఎలిజిబిలిటీస్ ఏమిటి అనేది నేను డీటెయిల్గా మీకు అందిస్తున్నాను. మై డియర్ ఫ్రెండ్స్, నా వీడియో ఈ ఛానల్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, మన ఫ్రెండ్స్ అందరు కూడా షేర్ చేయండి. నా ఛానల్ ఎప్పటివరకు కూడా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఓకే, ఇప్పుడు ఈ 2025కి సంబంధించిన డీటెయిల్స్ కానీ చూసినట్లయితే ఇది ఫీజు విషయానికి వస్తే ఓసీకి ఓబీసీకి సంబంధించి 800 రూపాయలు, అదేవిధంగా షెడ్యూల్ క్యాస్ట్ షెడ్యూల్ ట్రైబ్కి అయితే 650 రూపాయలు ఆన్లైన్లో ఫీజు చెల్లించవలసి ఉంటుంది. ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఏమిటని చూసినట్లయితే ఈ 6th క్లాస్కి 9th క్లాస్కి ఎగ్జామినేషన్ ఉంటుంది. మీరు 6th క్లాస్ వచ్చి 150 మినిట్స్ ఉంటుంది, 9th క్లాస్ ఎగ్జామినేషన్ వచ్చి 180 మినిట్స్ ఉంటుంది. టైమింగ్స్ కానీ చూసినట్లయితే మధ్యాహ్నం 2 PM నుంచి 4:30 PM వరకు 6th క్లాస్ వారికి ఎగ్జామినేషన్ ఉంటుంది. అదేవిధంగా 9th క్లాస్ వరకు ఎంట్రన్స్ చూసినట్టయితే 2 PM నుంచి 5 PM వరకు ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ ఎగ్జామినేషన్ సెంటర్ ఏమిటనేది మీరు డౌన్లోడ్ చేసుకునే అడ్మిట్ కార్డ్ మీద ఉంటుంది, మీరు చూసుకోవచ్చు. ఓకే, దీనికి సంబంధించిన కొంచెం డీటెయిల్డ్గా వెళ్ళగానే కొంచెం జిస్ట్ మీకు అందించదలుచుకున్నాను. ఆన్లైన్లోనే అప్లికేషన్ని సబ్మిట్ చేయాలి. ఇది సైనిక్ స్కూల్కి సంబంధించిన బ్రోచరు. ఈ బ్రోచర్ యొక్క డౌన్లోడ్ నా యొక్క లింక్ నా యొక్క డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. మీరు ఈ బ్రోచర్ని మాత్రం డీటెయిల్డ్గా స్టడీ చేసి అప్లై చేయవలసి ఉంటుంది. ఇప్పటివరకు కూడా ఎవరైనా అప్లై చేయకపోతే అప్లై చేసుకోవచ్చు. ఎందువల్లంటే డేట్ ఎక్స్టెండ్ చేశారని ఇప్పటికే నేను చెప్పడం జరిగింది. ఈ రిజర్వేషన్స్ ఎలా ఉంటాయి, ఇంపార్టెంట్ పాయింట్స్ ఏమిటి అనేది మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఓకే, ఇక్కడ చూడండి 6th స్టాండర్డ్ బేస్డ్ ఆన్ ద టాపిక్స్ చూసినట్లయితే లాంగ్వేజ్లో 25 క్వశ్చన్స్ ఉంటాయి, మ్యాథమెటిక్స్లో 50 క్వశ్చన్స్, ఇంటెలిజెన్స్లో 25 క్వశ్చన్స్, జనరల్ నాలెడ్జ్ 125 క్వశ్చన్స్ ఉంటాయి. మార్క్స్ ఏ విధంగా కరెక్ట్ ఆన్సర్స్ మార్క్స్ ఏ విధంగా కనెక్ట్ చేస్తారు అని చూసినట్టయితే లాంగ్వేజ్కి 2 మార్క్స్, మ్యాథమెటిక్స్ 3 మార్క్స్, ఇంటెలిజెన్స్ 2 మార్క్స్, జనరల్ నాలెడ్జ్కి 2 మార్క్స్. టోటల్గా 2 ఆన్సర్ అంటే టోటల్ మార్క్స్ కానీ చూసినట్లయితే 300 మార్క్స్ వీరు స్కోర్ చేయవలసి ఉంటుంది. ఇక 9th స్టాండర్డ్ బేస్డ్ కానీ చూసినట్టయితే 400 మార్క్స్కి ఇవ్వాల్సి ఉంటుంది. ఇక మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్ కానీ చూసినట్లయితే 9th క్లాస్ వాళ్ళకు ఇంగ్లీష్ మీడియంలోనే చేయాలి, అటెంప్ట్ చేయవలసి ఉంటుంది. 6th క్లాస్ వాళ్ళైతే ఇంగ్లీషు, మరాఠీ, ఒడియా, బెంగాలీ, హిందీ, అస్సామీ, పంజాబీ, తమిళ్, గుజరాత్, తెలుగు, కన్నడ, ఉర్దూ, మలయాళంలో కూడా వీళ్ళు అటెంప్ట్ చేయొచ్చు. అంటే 6th క్లాస్ వాళ్ళకి మాత్రమే వాళ్ళ మదర్ టంగ్లో అటెంప్ట్ చేయొచ్చు అన్నమాట. సిలబస్ ఏమిటని చూసినట్టయితే ప్రిస్క్రైబ్డ్ ద ఎస్ఎస్ఎస్ టాపిక్స్ కవర్ చేయాలి. అది అపెండిక్స్ 2 and 3లో ఇచ్చారు. మీరు దాన్ని ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. ఎలిజిబిలిటీ రిక్వైర్మెంట్ ఏంటి ఈ అడ్మిషన్స్ కానీ చూసినట్లయితే అడ్మిషన్ ఫర్ సైనిక్ స్కూల్ క్లాస్ 6th అడ్మిషన్స్ అంటే క్యాండిడేట్ షుడ్ బి బిట్వీన్ 10 to 12 years ఆన్ 31st March 2025. అంటే 31st March 2025కి 10 నుంచి 12 సంవత్సరాలు నిండి ఉండాలి. అలాగే అదేవిధంగా అడ్మిషన్ ఫర్ గర్ల్స్ ఓపెన్ ఫర్ 6th క్లాస్ చూసినట్లయితే ఏజ్ క్రైటీరియా వచ్చి యాజ్ ఫర్ బాయ్స్ candidates are advised to check the availability of the seats girls from the appendix 6th Aలో మీరు చూసుకోవాల్సిన అవసరం ఉంటుందని చెప్తున్నారు. ఇక 9th క్లాస్ అడ్మిషన్స్ కానీ చూసినట్లయితే వీరు 13 నుంచి 15 years ఏజ్ మధ్యలో ఉండాలి. 31st March 2025 వీళ్ళ
అంటే అప్పటికి 31 మార్చి 2025కి 13 నుంచి 15 ఏజ్లో ఉండాలి. వీళ్ళు ఎప్పుడు పుట్టి ఉండాలంటే ఏప్రిల్ 2010 నుంచి మార్చి 2012 మధ్యలో పుట్టి ఉండాలి అన్నమాట. వీళ్ళు అంటే డేట్ ఆఫ్ బర్త్ ఆ మధ్యలో ఉండాలి. ఈ విధంగా మీరు ఈ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా డీటెయిల్డ్గా మీరు చూడవలసిన అవసరం ఉంది. ఇక ఈ వెబ్సైట్కి వెళ్ళి ఈ చూద్దాం ఒకసారి. ఇది సైనిక్ స్కూల్ అడ్మిషన్కి సంబంధించి రిజిస్ట్రేషన్ చేసుకుని లాగిన్ అయ్యే వెబ్సైట్. ఆల్ ఇండియా సైనిక్ స్కూల్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్. ఇవి ఈ ఎగ్జామినేషన్ కండక్ట్ చేసేది నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వారు కండక్ట్ చేస్తున్నారు. ఈ వెబ్సైట్ యొక్క లింక్ నా యొక్క డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. దాన్ని క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, క్లిక్ హియర్ టు రిజిస్ట్రేషన్ అన్నది. అదేవిధంగా చూడండి, రిజిస్ట్రేషన్ విండో ఈజ్ ఎక్స్టెండెడ్ టిల్ 23 జనవరి 2025 అప్ టు 5 PM ఇచ్చారంటే ఇంకా 23 జనవరి వరకు ఎక్స్టెండ్ చేశారు. కాబట్టి మనం ఇప్పుడు ఎవరైనా లేట్ అయినట్టయితే వీళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేసినట్లయితే చూడండి, క్లిక్ హియర్ టు రిజిస్ట్రేషన్ మీద కానీ లాగిన్ మీద కానీ క్లిక్ చేయవలసి. ఇక్కడ క్లిక్ చేస్తే మనకి పేజ్ ఈ విధంగా చేంజ్ అవుతుంది. ఓకే, ఈ విధంగా చేంజ్ అవుతుంది. ఇది ఆల్రెడీ రిజిస్టర్ అయ్యి ఉండే వాళ్ళకి లాగిన్ క్రెడెన్షియల్స్ ఫిల్ చేసి లాగిన్ అవ్వడానికి అవకాశము. ఇక ఈ స్టెప్ టు అప్లై ఆన్లైన్ మనం ఎలా అప్లై చేసుకోవాలంటే అప్లై ఫర్ ఆన్లైన్ ముందు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, తర్వాత ఆన్లైన్లో అప్లికేషన్ ఫిల్ చేయాలి, ఆ తర్వాత ఎగ్జామినేషన్ ఫీని మనం ఆన్లైన్లోనే రెమిటెన్స్ చేయవలసి ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఈ కింద న్యూ క్యాండిడేట్ రిజిస్టర్ హియర్ అన్నది ఇక్కడ క్లిక్ చేయాలి. అంటే మనం కొత్తగా రిజిస్టర్ చేసుకోవాలి కాబట్టి ముందు ఫస్ట్ స్టెప్లో ఇక్కడ క్లిక్ చేయాలి. అలా క్లిక్ చేసినప్పుడు మనకి ఈ విధంగా పేజ్ టర్న్ అవుతుంది. ఈ డౌన్లోడ్ ఇన్ఫర్మేషన్ బులెటిన్ మనం కంపల్సరీగా మీరు డౌన్లోడ్ చేసుకుని దీన్ని మీరు డీటెయిల్డ్గా స్టడీ చేయవలసి ఉంటుంది. ఇక చూడండి, జనరల్ ఓబీసీ వార్డ్ ఆఫ్ డిఫెన్స్ ప్రొఫెషనల్స్కి అయితే 800 రూపీస్, ఎస్సీ ఎస్టీకి అయితే 650 రూపీస్ ఫీ చెల్లించాలి. ఏజ్ క్రైటీరియా కూడా ఇచ్చాడు. ఇందాక మనం చెప్పుకునే విధంగా రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అంతా ఇక్కడ మనం ఇస్తున్నాడు. ఇక్కడ మనం ఈ ఆన్లైన్లో అప్లికేషన్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేసేటప్పుడు కంపల్సరీగా మనం ఇవి మన దగ్గర అట్టి పెట్టుకోవాలంటే మనం కంప్యూటర్లో మనం స్కాన్ చేసుకుని ముందే ఏముంటుందంటే ఫోటోగ్రాఫ్, థంబ్ అండ్ సిగ్నేచర్, ఈ జేపీజీ ఇమేజ్ని మనం రెడీ చేసుకుని ఉంచుకోవాలి. సైజ్ ఏమిటి, ఫోటోగ్రాఫ్ సైజు కానీ ఈ థంబ్ సిగ్నేచర్ కానీ చూసినట్లయితే ఫోటోగ్రాఫ్ సైజ్ వచ్చి 10 KB నుంచి 200 KB ఉండాలి. ఈ స్కాన్డ్ థంబ్ అంటే బటన్ వేల్ ముద్రణ మనం 3 KB నుంచి 30 KB వరకు ఉండాలి. సిగ్నేచర్ వచ్చి 4 KB నుంచి 30 KB వరకు ఉండాలి. అదేవిధంగా స్కాన్డ్ కాపీ ఆఫ్ ద సర్టిఫికేట్ అంటే క్యాస్ట్ సర్టిఫికేట్ ఏమైనా అవసరం అయితే ఆ క్యాస్ట్ సర్టిఫికేట్ వచ్చి 50 to 300 KB మధ్యన ఉండాలి. ఇవి ఈ 5 స్కాన్ చేసుకుని జేపీజీ ఇమేజ్లో ముందు మనం రెడీగా పెట్టుకుని మనం ఈ పేజ్ ఓపెన్ అయినప్పుడు ఇవన్నీ ఒకసారి చూడండి. అలాగే పాస్వర్డ్ మీరు ఎలా క్రియేట్ చేసుకోవాలని కూడా ఇస్తున్నారు, రీసెట్ ఆ విధంగా చేయాలని ఇస్తున్నారు. ఈ విధంగా పేజ్ ఓపెన్ అయిన తర్వాత చూడండి, ఐ హ్యావ్ డౌన్లోడ్ ద ఇన్ఫర్మేషన్ బులెటిన్ AISSEE 2025. ఇది నేను డౌన్లోడ్ చేసుకున్నాను. క్లియర్గా అన్నీ కూడా నేను స్టడీ చేశానని ఓకే చేయాలి. ఇక్కడ క్లిక్ చేయగానే టిక్ మార్క్ వస్తుంది. దీన్ని మనం ఓకే చేసి క్లిక్ హియర్ టు ప్రొసీడ్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ హియర్ టు ప్రొసీడ్ మీద క్లిక్ చేసినప్పుడు ఇక్కడ లాగిన్ ఐడెంటిఫికేషన్ ఆన్లైన్ సబ్మిషన్ అప్లికేషన్ ఫామ్స్ అని అడుగుతుంది. ఇక్కడ మీకు ఐ హ్యావ్ ఆధార్ నంబర్, మీకు ఆధార్ నెంబర్ ఉంటే ఆధార్ నెంబర్తో కంపల్సరీగా ఇవ్వాలి, లేదా డిజిలాకర్ అకౌంట్ డిజిలాకర్ అకౌంట్తోను, లేదా ఐ డోంట్ హ్యావ్ డిజిలాకర్ అకౌంట్ ఐ విష్ టు మీరు అప్పటికప్పుడు కూడా క్రియేట్ చేసుకోవచ్చు. లేదంటే ఐ హ్యావ్ అకాడమిక్ బ్యాంక్ ఆర్ క్రెడిట్స్ ఐడి ఉంటే అది, కానీ మీకు అకాడమిక్ బ్యాంక్ క్రెడిట్స్ ఐడి లేకపోతే దీన్ని క్లిక్ చేసుకోవాలి. ఐ హ్యావ్ గవర్నమెంట్ అకాడమిక్ ఐడెంటిటీ ప్రూఫ్ ఏదైనా ఉంటే ఇది క్లిక్ చేసుకోవాలి. సపోజ్ నేను ఇది ఐ హ్యావ్ ఆధార్ నెంబర్ అని నాకు ఆధార్ నెంబర్ ఉన్నది అనుకుంటే ఇది క్లిక్ చేసినప్పుడు ఇక్కడ మీరు ఆధార్ నెంబర్ ఎంటర్ చేయవలసి ఉంటుంది. మీకు డిజిలాకర్ అకౌంట్ ఉంటే ఇది క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకుని లాగిన్ మీ డిజిలాకర్ అకౌంట్తో లాగిన్ క్రెడెన్షియల్స్ ఫిల్ చేసి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. మీకు డిజిలాకర్ అకౌంట్ లేకపోతే చూడండి, క్రియేట్ డిజిలాకర్ అకౌంట్ అని దీని మీద క్లిక్ చేసినప్పుడు మీకు డిజిలాకర్ అకౌంట్ క్రియేట్ అవుతుంది. ఇక్కడ నెక్స్ట్ అకాడమిక్
బ్యాంక్ ఆఫ్ క్రెడిట్స్ ఐడి ఏమైనా ఉన్నట్టయితే ఇది క్లిక్ చేసుకోవాలి. అప్పుడు లాగిన్, దాని యొక్క లాగిన్ క్రెడెన్షియల్స్తో మీరు లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. మీకు అది కూడా లేదనుకోండి, ఒకవేళ అప్పుడు క్రియేట్ చేసుకోవడానికి ఇది ఉపయోగించాలి. లేదు ఐ హ్యావ్ అదర్ గవర్నమెంట్ అకాడమిక్ అంటే స్కూల్ ఆర్ కాలేజ్ ఐడెంటిటీ ఉన్నదనుకుంటే అప్పుడు ఇది క్లిక్ చేయవలసి ఉంటుంది. అప్పుడు ఐడెంటిటీ ప్రూఫ్ ఏ టైప్లో ఉందనేది ఇక్కడ రాయాలి. అదర్ ఐడెంటిటీ ప్రూఫ్ అయితే ఇక్కడ మీరు ఫిల్ చేయవలసి ఉంటుంది. ఓకే, ఈ విధంగా మనం ఈ ఐడెంటిటీ ప్రూఫ్ మనం ఇచ్చే ఆధార్ కానీ లేదా ఐడెంటిటీ కార్డు ప్రూఫ్ కానీ మనం ఇచ్చి ప్రొసీడ్ మీద క్లిక్ చేయవలసి ఉంటుంది. ఓకే, ఈ విధంగా మనం ఆధార్ నెంబర్ ఇచ్చిన ఓటీపీ జనరేట్ అవుతుంది. అది మీరు ఎంటర్ చేసి నెక్స్ట్ బై స్టెప్ ఫాలో అయినట్టయితే మీకు చాలా క్లియర్గా తెలుస్తుంది. ఇది ఏ విధంగా చేయాలి అనేది నా నెక్స్ట్ వీడియోలో మీకు ప్రజెంట్ చేస్తున్నాను కాబట్టి నా ఛానల్ని వాచ్ చేయండి. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, నా ఈ ఛానల్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, మన ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. నా ఛానల్ ఇప్పటివరకు కూడా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ అప్డేట్తో మరలా కలుద్దాం. అంతవరకు బాయ్.